భరత్, ఏంటి అసలు హిందువులపై వరుసగా దాడులను ఎలా చూడొచ్చు? సో ఒకటి ఇక్కడ మనం మాట్లాడాల్సిందంటే గోరక్ష, కౌ స్లాటరింగ్. చాలా మంది చెప్తారు కదా, మేము అంబేద్కర్ వారసులము అని చెప్తారు కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంటే ఎక్కువ దీన్ని వ్యతిరేకించేవాడు. అంటే గోవధ నిషేధం అంటే ఎవరినైనా ఏదైనా చేసుకోవచ్చు, గోవు స్పెషాలిటీ ఏంటి, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే ఆదేశిక సూత్రాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో చెప్తాయి. ఆదేశిక సూత్రాలు ఏం చేయాలని చెప్తుందంటే ఆర్టికల్ 48, రాజ్యాంగంలోని ఆర్టికల్ 48. రాజ్యాంగంలో సెక్యులర్ అన్న వర్డ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మొదలు లేదు. ఇందిరాగాంధీ తీసుకొచ్చిన సవరణలో సెక్యులర్ అనే వర్డ్ను కొత్తగా చేర్చారు. ముందు రాసిన రాజ్యాంగం లేదు. కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ ప్రకారం ఆర్టికల్ 48 ప్రకారం ద డైరెక్టివ్ స్పెసిఫికల్లీ కాల్స్ ఫర్ స్టెప్స్ టు టేకెన్ ప్రిజర్వ్ అండ్ ఇంప్రూవ్ బ్రీడ్స్ అండ్ టు ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్. అంటే మీకు రకరకాల బ్రీడ్స్ ఉంటాయి, ఒంగోలు గిత్త అని, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయండి, ప్రిజర్వ్ చేయండి. దాంతోపాటు టు ప్రొహిబిట్ ది స్లాటర్ ఆఫ్ కౌస్, గోవధను ప్రొహిబిట్ చేయండి, నిషేధం చేయండి. కౌస్, కాల్స్ అండ్ అదర్ క్యాటిల్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ మిల్క్ ఆర్ డ్రాఫ్ట్ పర్పసెస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. దిస్ ప్రొవిజన్ ఈజ్ ఇంటెండెడ్ టు సపోర్ట్ ద ఎకానమీ బై ఎన్షూరింగ్ దట్ క్యాటిల్ ఎస్పెషల్లీ మిల్క్స్ అండ్ డ్రాట్ ఎనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంప్రూవ్ ఫర్ అగ్రికల్చర్ యూజ్. సో క్లియర్గా రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 48లో. ఎక్కడ గోవధ నిషేధం, అసలు గోవును వధిస్తే తప్పేంది అన్న వాళ్ళకి రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఫుల్గా ఫాలో కావాలి. ఓకే, మీకు అవసరం వచ్చింది ఫాలో అయ్యి అవసరం లేనిది ఫాలో అవుతా అంటే అది ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు గోవధని, అసలు గోవును వధిస్తే తప్పేంది, బీఫ్ తింటే తప్పేంది అని మాట్లాడే వాళ్ళకి ఒకటే జవాబు, మీరు ఫాలో అయితే రాజ్యాంగం అన్ని ఫాలో కావాలి. అంబేద్కర్ రాజ్యాంగం మీకు సెలెక్టివ్గా మీకు నచ్చింది మాత్రమే ఫాలో అవుతా అంటే తప్పు కదా. దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో. సో ఇది గోవధకు సంబంధించిన ఒక చాలా కీలకమైన ఇష్యూ. అందుకని మనం టేకప్ చేసాం. నిన్నటి నుంచి మిగతా ఛానల్స్ పెద్ద పట్టించుకునేయో లేదో తెలియదు. బట్ హిందూ సంస్కృతి విషయానికి వచ్చేసరికి జీ తెలుగు హిందూ సంస్కృతిని ప్రిజర్వ్ చేయడానికి ఉంటుంది. మేము ఇతర మతాలని రెస్పెక్ట్ చేస్తాం, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తాం. హిందూ మత కల్చర్ని, హిందూ మతంలో గోవు ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా గౌరవించండి అని మీరు ఇతర మతాల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పేం లేదు కదా. మాకు గోవు తల్లి లాంటిది. హిందూ మతంలో పుట్టిన ప్రతి ప్రాణికి కూడా గోవు తల్లి లాంటిది. మా తల్లి లాంటి గోవును వధించకండి, బీఫ్ తినకండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా మతాల వాళ్ళకి మీ మతానికి సంబంధించిన ఆచారాలు ఏమన్నా ఉన్నా వాటిని మేము రెస్పెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ మతానికి సంబంధించి ఏమన్నా వ్యతిరేకం ఉన్నా సరే వాటిని మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ గోవు మాకు తల్లితో సమానం అని మనం మరొకసారి రీట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ బక్రీద్ రోజు హైదరాబాద్ చూడాలి, ఈ పొల్యూషన్ గురించి లేకపోతే దీని గురించి మాట్లాడే వాళ్ళకి మొన్న దివాళీ పొల్యూషన్ అని మాట్లాడారు. బక్రీద్ రోజు మా తల్లి లాంటి గోవును వధిస్తే గనక గోరక్షకులు ఎంత అడ్డం పడినా సరే ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడో నోయిడాలో, గ్రేటర్ నోయిడాలో అక్లాక్ని చంపారు అని చెప్తున్నారు. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ గురించి ఏం మాట్లాడతారు ఆ మాట్లాడేవాళ్ళు? రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి దండం పెడుతున్నాం, అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? గోవు మాకు పరమ పవిత్రమైంది అని చెప్తున్నాం. చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేసే వాళ్ళని ఏమనాలి? చట్టం ఉంది మరి. నేనేమంటా అంటే రాజ్యాంగంలో ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఫుల్గా ఫాలో అవ్వండి. మీకు అనుకున్న రూల్స్ మాత్రమే చెప్పి సెక్యులర్ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం సెక్యులర్ అని చెప్తుంది. రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ అన్న వర్డ్ లేదు. ఇందిరాగాంధీ తీసుకొచ్చింది 1975 76లో, 77లో ఇందిరాగాంధీ లేదా జనతా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు సెక్యులర్ అనే వర్డ్, వాళ్ళు తీసుకొచ్చారు. అంతేగాని ముందు లేదు సెక్యులర్ అనే వర్డ్. ఓకే, సో ఇది ఎమర్జెన్సీ పీరియడ్. సో ఇది
ఈ వర్డ్ ఇది ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి అంబేద్కరిస్టులకి అందరికి కూడా విన్నపం ఏంటంటే రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఫుల్గా కండి దయచేసి. లేకపోతే కొద్దిమంది బీ ఫెస్టివల్ అని పెడుతూ ఉంటారు. ఏం ఆనందం మీకు బీ ఫెస్టివల్ పెడితే వచ్చే ఆనందం ఏంది? కంచె ఎలా లాంటి వాళ్ళు బీ ఫెస్టివల్ అని పెడుతూ ఉంటారు. ఏం ఆనందం అంటే ఇతర 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 మతాల్ని హట్టి చేస్తే, అదే మీరు హిందూ మతాన్ని సెంటిమెంట్ హట్టి చేస్తున్నారు కదా, మీరు ఇతర మతాలని సెంటిమెంట్ హట్టి చేసి చూడండి ఏం జరుగుతుందో. ఇతర మతాల సెంటిమెంట్ను మీరు కనుక హట్టి చేసి చూస్తే, వాళ్ళు ఒక చిన్న కార్టూన్ వేస్తే, మొత్తం డెన్మార్క్లో కార్టూన్ వేస్తే హైదరాబాదు ముంబై తగలబడిపోయింది. అంటే మేము హిందూ మతం అంటే ఇక చూస్తూ కూర్చోవాలి, చూస్తూ చేష్టలుడిగి కూర్చోవాలి ఏం చేసినా. ఇప్పుడు ఇది చెల్లదు, అవేర్నెస్ వచ్చింది అందరికి కూడా, అర్థమైందా? మిగతా మతాల ఓటు బ్యాంక్ ఎట్లనో హిందూ మతానికి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా అట్లా తయారైంది, సాలిడ్ ఓటు బ్యాంక్ తయారైంది. ఇంకా సెక్యులరు ఓటు బ్యాంకు అని చూసే వాళ్ళకి ఇదే జాగ్రత్త ఉండాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా గోరక్షణ పాలసీ తీసుకొస్తానని చెప్పారు. సో కఠినంగా వ్యవహరించాలి. ఇబ్రాహీం ఎంఐఎం పార్టీ అయితే ఏంది, ఇంకేం పార్టీ అయితే ఏంది. ఇబ్రాహీమా, దానిలో A3 ఒక హిందూ కూడా ఉన్నాడు, ఓకే, A3 A4 మిగతా వాళ్ళు శ్రీనివాస్ అని ఉన్నాడు. అందరినీ శిక్షించండి. ఫస్ట్ ఏంటంటే అసలు పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది కాల్చడానికి? లైసెన్స్ లేని పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి కదా. కాల్చేస్తారా? గోరక్షణ కోసం చేస్తుంటే కాల్చేస్తారా? ఇంతకుముందు ఒకళ్ళు మించి వెహికల్ తీసుకెళ్లారు, బండి సంజయ్ 2 సంవత్సరాల క్రితం ఆపితే, గోరక్ష అని ఆపితే వాళ్ళ మించి వెహికల్ తీసుకెళ్లిన సందర్భం ఉంది. ఇటువంటి గోరక్షకులు ప్రతి సందులో ప్రతి గల్లీకి ఉన్నారు. అంటే శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోకపోవడం విఫలమైందని నేను చెప్తున్నా. సక్సెసివ్ గవర్నమెంట్స్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు, కేసీఆర్ గవర్నమెంట్ అట్లయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఆయన చెప్తున్నారు గోరక్ష పాలసీ తీసుకుంటామని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ సీఎం అయి ఉండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మీరు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడాన్ని మేము హర్షిస్తాం. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేలా చూడండి. మీకు ఎంఐఎంతో జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు లాలూచి ఉంటే ఉండనివ్వండి, అర్థమైందా? బట్ మా హిందువుల సెంటిమెంట్స్ హర్ట్ అయ్యేలా మాత్రం ఎంఐఎం ప్రయోజనాల గురించి మాత్రం దయచేసి చర్యలు తీసుకోకండి. మీరు గోరక్ష పాలసీ తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో ఇబ్రాహీం విషయంలో ఏదో 5 లక్షలు బేరం ఆడాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కౌ స్లాటరింగ్ భారతదేశంలో ఆదేశిక సూత్రాల్లో ఉంది, రాష్ట్రాల్లో కూడా నిషేధం ఉంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం, వేరే అడగట్లేదు కదా. మాట్లాడదాం మనతో పాటు